యోగి ఆదిత్యనాథ్ గారు చాలా క్లియర్‌గా చెప్పేశారు. భారత భద్రతకు విఘాతం కలిగిస్తే అంత్యక్రియలు కూడా పనికిరాకుండా చంపేస్తామని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పేశారు. భారత శత్రువులను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఉగ్రవాదం అనేది పాకిస్తాన్‌ని ఏదో ఒక రోజు మింగేస్తుంది అని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్‌లో జరుగుతున్నటువంటి ఉగ్రదాడుల గురించి కూడా మాట్లాడారు. నిన్న లక్నోలో జరిగినటువంటి భారత తిరంగా యాత్ర నిన్న మొన్న చేశారు కదా! ఆ యాత్ర ఏదైతే ఉందో దాంట్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్‌లో ఏదైతే పరాక్రమాన్ని చూపించారో మన సాయుధ దళాలు, వాళ్ళని ప్రశంసిస్తూ చేసినటువంటిదే భారత తిరంగ యాత్ర. దాంట్లో ఆయన మాట్లాడారు. భారతదేశానికి, భారతదేశ భద్రతకి విఘాతం కలిగించే ఈ చర్యలు చేయకండి. ఇవి చాలా పెద్ద రిస్క్‌తో కూడినటువంటివి. ఇక మేము ఇంతకు ముందులాగా ఉపేక్షించము. అంటే దేశంలో ఉన్నటువంటి శత్రువుల గురించి ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ మనకు శత్రువు స్పష్టంగా కనిపిస్తది. పోరాడగలుగుతాం. కానీ దేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులతో ఏ విధంగా పోరాడగలుగుతాం? ఈ దేశాన్ని నాశనం అయిపోవాలని పాకిస్తాన్ వాడు కోరితే, లేదా అమెరికా వాడు కోరుకుంటే, లేదా చైనా వాడు కోరుకుంటే అర్థం ఉంది. వాడు కోరుకున్నా మనకి వెంటనే తెలుస్తుంది. కానీ ఈ దేశాన్ని నాశనం చేయాలని మన దేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులు ఎప్పుడూ కోరుకోవడమే కాకుండా దానికి తగ్గట్లుగా కార్యాచరణలన్నీ విదేశాల నుండి తీసుకొని, విదేశాలు ఫండింగ్ తోటో లేకపోతే విదేశాల ఆలోచనలతోటి తీసుకొని అధికారం మాత్రమే పరమావధిగా, అధికారం వస్తే చాలు దానికోసం ఏమైనా చేస్తాము, ఎంత చండాలమైన తింటామని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి శత్రువుల గురించి కూడా యోగి ఆదిత్యనాథ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. బహుశా ఆయన మళ్ళీ మూడోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే, ఇక్కడ మళ్ళీ నాలుగోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ఈ దేశాన్ని మళ్ళీ కబలించడం ఎవడి వల్ల కాదు. అప్పుడు మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ నెక్స్ట్ అయ్యేదేంటి? ప్రధానమంత్రి అవుతాడు. కాబట్టి మనం మోదీనే తట్టుకోలేకపోతుంటే మళ్ళీ యోగి వస్తే పరిస్థితి ఏంటి అనే ఉద్దేశంతో చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. బయట దేశాలకు కూడా ఈరోజు ఈ విషయం తెలుసు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి శత్రువులతో, అంతర్గత శత్రువులతో కూడి మన జంతర్ మంతర్ లాంటివి చాలా ప్రయత్నాలు చేయడానికి చూస్తున్నారు. రేపు రాబోయేటటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా యోగి ఆదిత్యనాథ్ని ఓడగొట్టడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు. అదే మొదటి మెట్టు జంతర్ మంతర్ అయితే, రెండో మెట్టు ఏమొచ్చేసి ఇది ప్రశాంత్ కిషోర్ని గెలిపించడం.